BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, అన్నిటికీ మించి మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత అయిన జగన్ కు సమీప బంధువు. అటువంటి బాలినేని గత కొన్నేళ్లుగా వైసీపీలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అవమానాలను దిగమింగుకొని మరీ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ ఆయన్ను పొమ్మనలేక పొగపెట్టినా ఆయన మాత్రం ఓపికగా వైసీపీ చూరు పట్టుకొని వేలాడుతున్నారు. అయితే అదే సమయంలో బాలినేని అవమానాలను జీర్ణించుకోలేక అధినేతను ధిక్కరించి పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసినా జగన్ ఆయనపై చర్యలు తీసుకోలేదు. బాలినేని ధిక్కార స్వరం వినిపించిన ప్రతిసారి తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకొని బుజ్జగించి దారికి తెచ్చుకున్నారు. ఇదంతా ఎన్నికలకు ముందు నాటి మాట. ఎన్నికలలో చివరికి ఏదో విధిల్చినట్టుగా ఒంగోలు అసెంబ్లీ స్థానంలో పోటీకి బాలినేనికి టికెట్ ఇచ్చినా జిల్లాలోని మరే ఇతర నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలోనూ బాలినేని మాట పార్టీలో చెల్లుబాటు కాలేదు. బాలినేని డిమాండులను, అభ్యర్థులను జగన్ బేఖాతరు చేశారు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబట్టారు, బతిమలాడారు. అయినా ఫలితం లేకపోయింది. ఒక దశలో మాగుంటకు టికెట్ ఇవ్వకుంటే తాను పార్టీని వేడతానని హెచ్చరించే వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఏది ఏమైనా ఎన్నికల ముందు అంతా జగన్ బాలినేనిని పొమ్మనలేక పొగబెట్టినా బాలినేని ఉక్కిరిబిక్కిరయ్యారు తప్ప జగన్ను వదిలి వైసీపీకి రాజీనామా చేసే ధైర్యం చేయలేకపోయారు. అలాగే బాలినేని ధిక్కార స్వరం వినిపించినా ఆయనపై చర్య తీసుకునే ధైర్యం జగన్ చేయలేకపోయారు. ఏది ఏమైనా జగన్ బాలినేనిల మధ్య ఎన్నికల ముందు వరకు టామ్ అండ్ జెర్రీ గేమ్ నడిచిందనే చెప్పుకోవాలి. అందుకు ప్రధాన కారణంగా బాలినేనికి ఇతర పార్టీల తలుపులు మూసుకుపోవటం, వైసీపీని కాదని బయటకు వస్తే ఆయన అండగా నిలిచే పార్టీ లేకపోవటం ఒకటైతే, బాలినేని వైసీపీని వీడితే ప్రకాశం జిల్లాలో పార్టీ మనుగడపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని జగన్ భావించటం. మొత్తం మీద ఇరువురూ కూడా పరస్పర ప్రయోజనాల కోసం తిట్టుకుంటూ కొట్టుకుంటూ కూడా కలిసే ఉన్నారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత ఇక టామ్ అండ్ జెర్రీ ఆటకు అవకాశమే లేదు. ఎందుకంటే బాలినేని స్వయంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు. ఇక వైసీపీ అయితే ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోకుండా అసెంబ్లీలో 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఇప్పుడు ఇక బాలినేనికి వైసీపీతో అవసరం లేదు. వైసీపీ బాలినేనితో పని లేదు. అందుకే బాలినేని కుండబద్దలు కొట్టేశారు. పార్టీ మారటం ఖాయమన్న సంకేతాలు ఇచ్చేశారు. అలా ఇస్తూ కూడా పార్టీయే తనను వద్దనుకుంటోందని, తాను కాదు అని చెప్పుకొచ్చారు. అవును, తాను కాదు, తన పార్టీ వారే తనను వదిలించుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి తాను పార్టీకి దూరంగా ఉంటున్నానని, నెపం వేసి ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. పార్టీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తన పోరాటం కొనసాగుతుందని, ప్రజలే తనకు అండ అని పేర్కొనడం ద్వారా వైసీపీతో తెగతింపులకు బాలినేని రెడీ అయిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.